ఇద్దరు వ్యక్తులకి అల్లా వారు చేసిన తప్పులకి పరలోకంలో శిక్ష ఎలాగో అయినా ఉంది, ఇహలోకంలో కూడా శిక్ష ఉంది అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. పరలోకంలో శిక్ష ఎలాగూ ఉంది, ఇహలోకంలో కూడా వారికి శిక్ష ఉంది. ఇద్దరు వ్యక్తులు, ఏ వ్యక్తి అయితే వేరే వారి మీద దౌర్జన్యం చేస్తాడో, వేరే వారి మీద దౌర్జన్యం ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తికి అల్లా పరలోకంలో శిక్ష ఎలాగైనా ఇస్తాడు, ఇహలోకంలో కూడా అల్లా శిక్షిస్తాడు. ఎందుకని? ఎవరి మీదైతే దౌర్జన్యం జరిగిందో, దౌర్జన్యాన్ని అనుభవించాడో ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ముస్లిం అవ్వాల్సిన పని లేదు. ఆ వ్యక్తి ఏ మతానికి చెందినవాడైనా ఆ వ్యక్తి అల్లాతో దువా చేశాడు అంటే ఆ దువాని అల్లా స్వీకరిస్తాడు. ఎవరైతే దౌర్జన్యపరుడున్నాడో అతన్ని ఇహలోకంలోనే శిక్షిస్తాడు. సోదరులారా, రెండో వ్యక్తి ఎవరు? ఎవరైతే తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుతారో వారికి పరలోకంలో శిక్ష ఎలాగో ఉంది తీర్పు దినం రోజు. కానీ అల్లా ఇహలోకంలో కూడా వారిని శిక్షిస్తాడు, అందులో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి పరలోకంలో కదా అప్పుడు చూసుకుందాంలే అన్న ఆలోచన లేదు. కావాలంటే మనము ఒక్కసారి సమాజంలో చూడండి, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపిన వారు వారి జీవితంలో పడ్డ కష్టాలు ఎవ్వరూ పడరు, అనేక కష్టాలు. ఎందుకని? అల్లా దానికి సంబంధించిన శిక్షని ఇహలోకంలోనే ఇచ్చేస్తాడు. సోదరులారా, మరియు సృష్టికర్తని అల్లా తాలా తెలియజేశాడు, ఫహల్ అసైతుం ఇన్ తవల్లైతుం అన్ తుఫ్సిదు ఫిల్ అర్ది వతుకత్తిఉ అర్హామకుం. ఒకవేళ మీకు ఈ ఇహలోకంలో ధరిత్రిపై, ఈ భూమిపై అల్లా ఏదైనా ప్రసాదించాడు అంటే మీరు ఏం చేస్తారో తెలుసా? బంధుత్వ సంబంధాల విచ్ఛిన్నితికి తోడ్పడతారు. అంటే బంధుత్వ సంబంధాలను త్రెంచేస్తారు. అల్లా వైపు నుంచి ఏదైనా అనుగ్రహాలు వచ్చాయి, వెంటనే మనం చేసే పని ఏమిటో తెలుసా? బంధుత్వ సంబంధాలు తెంచేస్తాము. దాని కిందనే సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఉలాయికల్లజీనా లా అనహుముల్లాహు. అల్లాహు అక్బర్. అల్లా వారిని శపిస్తాడు. బంధుత్వ సంబంధాల్లో అన్నిటికంటే మొట్టమొదటి బంధుత్వం ఎవరిది? తల్లిదండ్రులది. వారి దగ్గర నుంచే మనకు అన్ని బంధుత్వాలు ఏర్పడతాయి. ఎవరైతే తల్లిదండ్రుల బంధుత్వాన్ని త్రెంచేస్తారో, చాలామంది చూస్తుంటాం సమాజంలో, వారు ఒక మంచి స్థితికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల్ని పూర్తిగా మర్చిపోతారు, వాళ్ళతో సంబంధాన్ని త్రెంచేస్తారు, కత్తిరించేస్తారు. ఎవరైతే తల్లిదండ్రుల సంబంధాన్ని త్రెంచేస్తారో వారిపై అల్లా యొక్క శాపం ఉంటుంది. మరికొంతమంది సమాజంలో మంచిగా ధనం ఇవ్వలేదు, ఐశ్వర్యం ఇవ్వలేదు, లేదా మంచి చదువులు చెప్పించలేదని పిల్లలు స్వతహాగా తల్లిదండ్రులను శపిస్తూ ఉంటారు. అల్లాహు అక్బర్. నా తల్లి ఇలా అయిపోవాలి, నా తండ్రి ఇలా అయిపోవాలని, కేవలము ప్రాపంచిక ప్రయోజనాల కొరకు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్, అలీ రజియల్లాహు అన్హు వారి కథనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, లానల్లా, అల్లా వారిని శపిస్తున్నాడు, మన్ లాన వాలిదైన్, ఎవరైతే తల్లిదండ్రుల్ని శపిస్తారో అల్లా వారిని శపిస్తాడు. సోదరులారా, అల్లాహు అక్బర్. చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయో. తల్లిదండ్రుల యొక్క అవిధేయత అంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ పూర్తిగా నష్టపోయే వారిలో ఉంటాం మనం.